టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ క్రేజీ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందనల జంట ఒకటి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటిస్తుండటంతో రణబాలి సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. టాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాలతో తన మార్క్ చూపించిన ప్రతిభావంతుడైన దర్శకుడు రాహుల్ సంకృత్యాల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన మేకింగ్ స్టైల్, విజయ్ రష్మికల క్రేజ్ తోడవడంతో రణబాలిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో గత కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. ముందుగా మేకర్స్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రణబాలి చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాల్సి ఉంది. కానీ అనుకున్న సమయానికి షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమాను ఆ తేదీకి తీసుకురావడం సాధ్యపడలేదు. దీంతో సినిమా వాయిదా పడిందనే వార్త విజయ్ అభిమానులకు కాస్త నిరాశపరిచింది. ఎప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఇస్తారా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా లాంటి సమాచారం బయటకు వచ్చింది. రణబాలి కొత్త విడుదల తేదీపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ తర్వాతి వారాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి వాతావరణం ఉంటుంది. పైగా కంటెంట్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేయడానికి చిత్ర బృందానికి తగినంత సమయం దొరుకుతుంది. అందుకే అక్టోబర్ 30 వైపే మేకర్స్ మొగ్గు చూపుతున్నారట. అతి త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. రణబాలికి మొదట కేటాయించిన సెప్టెంబర్ 11వ తేదీన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న తప్పుకోవడంతో తమ్ముడు సినిమాకు రూట్ క్లియర్ అయింది. తమ్ముడు సినిమాకు సోలో రిలీజ్ దక్కడంతో పాటు అన్న సినిమాకు కూడా క్లీన్ విండో దొరికినట్లయింది. ఏది ఏమైనా రాహుల్ సంకృత్యాన్ మేకింగ్, విజయ్ రష్మికల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూడటానికి అక్టోబర్ 30 వరకు ఆగక తప్పదు. మరి అక్టోబర్ 30న రణబాలి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.